హాయ్ ఎవరీవన్. సో ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని ఓబీజీ అండ్ గైనీకి సంబంధించిన కొన్ని నీట్ పీజీ టాపిక్స్ కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ టాపిక్స్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బిషప్ స్కోర్లో అంటే ఏమేమి పారామీటర్స్ చూస్తామంటే సర్వైకల్ డైలటేషన్, ఎఫేస్మెంట్, కన్సిస్టెన్సీ, సర్విక్స్ పొజిషన్ అండ్ హెడ్ స్టేషన్. సో ఈ 5 కాంపోనెంట్స్ బిషప్ స్కోర్లో పారామీటర్స్. అలానే మోడిఫైడ్ బిషప్ స్కోర్ ఏంటి అంటే ఇక్కడ ఎఫేస్మెంట్ ఈజ్ బీయింగ్ రీప్లేస్డ్ బై సర్వైకల్ లెంత్. సో ఈ బిషప్ స్కోర్ ఏంటి అంటే 0, 1, 2 ఉంటుంది. అంటే ఫేవరబుల్ సర్విక్స్ అనమాట. బిషప్ స్కోర్ ఎందుకు హెల్ప్ చేస్తుంది అంటే వెదర్ సర్విక్స్ ఇస్ ఫేవరబుల్ ఫర్ ఇండక్షన్ ఆర్ నాట్ అన్నది చూసుకోవడానికి ఈ బిషప్ స్కోర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఒకసారి అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, 0, 1, 2ని ఎలా తీసుకుంటారు అనేది ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీస్కార్ డెసిషన్స్. అంటే ఈ సిజేరియన్ సెక్షన్ డెసిషన్స్కి అంటే మనకు క్వశ్చన్ సినారియో ఎలా ఉంటుందంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ LSCS అయింది అండ్ మదర్ వచ్చేసి హైపోటెన్షన్లో ఉన్నారు, టెకికార్డియా అంటే షాక్ ఫీచర్స్ ఉంటాయి. అలానే సివియర్ అబ్డామినల్ పెయిన్. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పర్ అబ్డామిన్ ఎగ్జామిన్ చేసినప్పుడు ఫీటల్ పార్ట్స్ అనేవి పాల్పబుల్ అవుతాయి. సో ఇలాంటి క్వశ్చనర్ ఇచ్చారు అంటే దెన్ స్ట్రైట్ అవే గో టు ది సీస్కార్ డెసిషన్స్ అయ్యి ఉండొచ్చు. సో మనకు ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏదర్ పార్షియల్ హిస్టెక్టమీ ఆర్ కంప్లీట్ హిస్టెక్టమీ హ్యాస్ టు బి డన్ ఇన్ సచ్ కేసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ ఆఫ్ డెలివరీ డిపెండింగ్ అపాన్ టైప్ ఆఫ్ ద ట్విన్ ప్రెగ్నెన్సీ. అంటే ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఇన్ కేస్ ఇస్తారు అంటే లైక్ దే ఆల్రెడీ గివ్ ఇట్ ఈస్ ఏ డైకోరియానిక్ డయామ్నానిక్ ట్విన్స్ అని కానీ MCDA కానీ MCMA కానీ అంటే మోనోకొరియానిక్ మోనోయామ్నియానిక్. సో ఇలాంటి ఒక కేసు ఇచ్చేసి ఎప్పుడు మనం డెలివరీ చేయాలంటే అదే DCDAలో 38 వీక్స్కి డెలివరీ చేయాల్సి ఉంటుంది. అలానే MCDAలో 34 to 37 వీక్స్ మధ్యలో డెలివరీ చేయాల్సి ఉంటుంది. అండ్ MCMA అయితే 32 to 34 వీక్స్. PAHలో అయితే ఎప్పుడు డెలివరీ చేయాలి, GDM కేసులో ఎప్పుడు డెలివరీ చేయాలి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకంటే దాన్ని బట్టే మనము ఎప్పుడు డెలివరీ అంటే మనకు క్వశ్చనర్లో ఇస్తారు ఎంత పీరియడ్ ఆఫ్ జెస్టేషన్ ఏజ్, నెక్స్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఏంటి అని. ఆ పర్టికులర్ పీరియడ్ రీచ్ అయిందంటేనే మన సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదు అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ కన్సర్వేటివ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆషర్మాన్ సిండ్రోమ్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆషర్మాన్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే యూట్రన్ ఎండోమెట్రల్ క్యావిటీలో అన్ని అడిషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఎనీ ఫాలోయింగ్ అంటే మనం విగరస్గా హార్ష్ ట్రీట్మెంట్ ద ఎండోమెట్రల్ క్యావిటీ అంటే విగరస్గా యూట్రన్కి అటాచ్ చేసినట్టు అంటే హిస్టరీ చెప్తారు. అంటే గతంలో వీళ్ళకి DNC చేశారు, డైలటేషన్కి అటాచ్ చేశారు, నౌ షీ ప్రెసెంటెడ్ విత్ అమెన్యూరియా కానీ లేదా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఉందని ఇలా క్వశ్చనర్ ఇస్తారు. అప్పుడు మనకు హిస్టోసాల్పింగ్రఫీలో ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫిల్లింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడక్కడ సినీకే అంత అడిషన్స్ అంతా ఉంటాయి కాబట్టి ఇర్రెగ్యులర్ ఫిల్లింగ్ డిఫెక్ట్స్ అన్నది ఉంటుంది. అండ్ డెఫినెటివ్ డయాగ్నోసిస్ కానీ మేనేజ్మెంట్ కానీ హిస్ట్రోస్కోపీలో తెలుస్తుంది. అలానే ఈ ఇర్రెగ్యులర్ ఫిల్లింగ్ డిఫెక్ట్స్ని మనము క్లాసిక్ మౌత్ ఈటన్ అపియరెన్స్ అని కూడా అంటాము. సో ఆషర్మాన్ సిండ్రోమ్ అనేది అడుగుతుంటారు. సో కాబట్టి ఇది యూట్రన్ సినీకే ఏంటి ఇదంతా కూడా ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎండోసర్వికల్ పాలిప్స్. సో యాక్చువల్లీ ఏంటంటే ఆషర్మాన్ సిండ్రోమ్ అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా దేన్ని మనం ట్రీట్ చేస్తాము అంటే ఆషర్మాన్ సిండ్రోమ్ని ట్రీట్ చేస్తాం. అక్కడ ఆప్షన్స్లో ఎండోసర్వికల్ పాలిప్ కూడా ఇస్తారు. ఎండోసర్వికల్ పాలిప్ హిస్ట్రోస్కోపీతో ట్రీట్ చేయము మనము. ఇట్ ఈస్ రిమూవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ రింగ్ ఫోర్సిప్స్. ఎండోసర్వికల్ పాలిప్ అంటే దానికి స్టాక్ ఉంది అంటే జస్ట్ ఫోర్సిప్స్తోనే ప్లగ్ చేసేస్తారు. సో కాబట్టి హిస్ట్రోస్కోపీతో ఏది ట్రీట్ చేస్తామంటే డోంట్ మార్క్ ఎండోసర్వికల్ పాలిప్. ఇట్ ఈస్ ఆషర్మాన్ సిండ్రోమ్ విచ్ విల్ బి ట్రీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ట్రోస్కోపీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రైటీరియా ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. ఇది అంటే మ్యాస్టర్ ఫాలోయింగ్లా ఇవ్వచ్చు, లేదంటే స్ట్రైట్ అవే కూడా బిట్లా కూడా ఇవ్వచ్చు. అబ్డామినల్కి అయితే స్టడ్ఫోర్డ్ క్రైటీరియా యూస్ చేస్తాము, సర్వైకల్కి అయితే రూబిన్ క్రైటీరియా యూస్ చేస్తాము, ఓవేరియన్కి అయితే స్పీజల్బర్గ్ క్రైటీరియా యూస్ చేస్తాము. సో గుర్తులు పెట్టుకొని ఒకసారి దాన్ని మీరు రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి థొరకోఫాగస్. సో ఈ థొరకోఫాగస్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ కంజాయింటెడ్ ట్విన్స్ ఆర్ సిమెన్సీ ట్విన్స్ అని అంటాము. ఇప్పుడు ఏంటంటే థొరకోఫాగస్ అంటే థొరాక్స్ దగ్గర ట్విన్స్ రెండు అతుక్కొని ఉంటారు అంటే కంజాయింటెడ్ ట్విన్స్ అనమాట. మోస్ట్ కామన్ ఏది అంటే థొరకోఫాగస్ ఇస్ ద మోస్ట్ కామన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కేసీనార్ ఎలా ఇస్తారు అంటే హిస్టరీ ఆఫ్ అమెనూరియా ఉంటుంది, అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, వెజనల్ బ్లీడింగ్ ఉంటుంది, BP నార్మల్గానే ఉంటుంది, బీటా HCG లెవెల్స్ ఇస్తారు అండ్ ట్రైలామినర్ ఎండోమెట్రియం అని చెప్తారు. సో ఇలాంటి ఫైండింగ్స్ అన్నీ ఇచ్చారు అంటే దెన్ స్ట్రైట్ అవే గో టు ఆల్ దిస్ హిస్టరీ సజెస్ట్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అండ్ ఒకవేళ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చాయిస్ ఏంటి అంటే వీ హ్యావ్ టు రిపీట్ HCG లెవెల్స్ ఆఫ్టర్ 48 hours.
యాక్చువల్లీ ఏంటంటే 48 అవర్స్కి డబల్ అయింది అంటే ఇట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ. లేదు డబల్ కన్నా ఎక్కువ పర్సెంట్ అయ్యింది అంటే ఇట్ ఇండికేట్స్ హెటాటిఫామ్ మోల్. లేదు ఫాల్ ఉంది అంటే ఇట్ ఇండికేట్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. సో కాబట్టి రిపీటింగ్ హెచ్సిజీ లెవెల్ ఆఫ్టర్ 48 అవర్స్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అల్ట్రాసౌండ్ ఫైండింగ్ ఇన్ కేస్ ఆఫ్ హెటాటిఫామ్ మోల్ ఏంటంటే స్నోస్టామ్ అపీరెన్స్. సో ఇది ఆల్రెడీ చాలాసార్లు వినింటాము. సో స్నోస్టామ్ అపీరెన్స్ అంతా ఇచ్చారు అంటే అల్ట్రాసౌండ్లో ఇట్ ఈస్ హెటాటిఫామ్ మోల్. నెక్స్ట్ వచ్చేసి ఈడీడీ క్యాలిక్యులేషన్. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈడీడీ క్యాలిక్యులేషన్లో ఏంటంటే ఫస్ట్ నీగిల్స్ రూల్ అప్లై చేస్తాము. ఇక్కడ ముఖ్యంగా మనం ఏంటంటే ఫస్ట్ 7 days క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత 9 months క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడైతేనే మనకు కరెక్ట్ ఈడీడీ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్ఎంపీ January 9th అనుకోండి, ఫస్ట్ డే 9th కాబట్టి 9 + 7 16 అవుతుంది. నెక్స్ట్ మంత్ ఏంటి January 1 + 9 ఏంటి 10 అవుతుంది. సో October 16th అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఫస్ట్ 7 days యాడ్ చేయాలి, తర్వాత 9 months యాడ్ చేస్తేనే మనకు కరెక్ట్ ఈడీడీ వస్తుంది. అండ్ నెక్స్ట్ కోయిలోసైట్స్ అంటే హెచ్పివి ఇన్ఫెక్షన్లో చూస్తాము. దే ఆర్ నథింగ్ బట్ లార్జ్ హైపర్క్రోమాటిక్ న్యూక్లియై విత్ పెరిన్యూక్లియర్ హాలో. మీరు ఇమేజ్లో చూడొచ్చు, ఆ సెల్స్ని మనం కోయిలోసైట్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రికాషస్ ప్యూబర్టీ అని ఎప్పుడు చెప్తామా అంటే వెన్ ఎవర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ బిఫోర్ 8 years ఆఫ్ ఏజ్, అప్పుడు అలా లేదంటే అకరెన్స్ ఆఫ్ మెన్స్ట్రుయేషన్ బిఫోర్ 10 years ఉన్నా కూడా ఈ రెండింటిని మనము ప్రికాషస్ ప్యూబర్టీ అంటాం. లేదా ప్రికాషస్ మెన్స్ట్రుయేషన్ అంటే బిఫోర్ 10 years, ప్రికాషస్ ప్యూబర్టీ అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ బిఫోర్ 8 years. అండ్ ఇక్కడ మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెకిన్-ఆల్బ్రెట్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా అడిగారు. ఈ కాంపోనెంట్స్ ఎందులో ఈ 3 components ఏముంటాయంటే ప్రికాషస్ ప్యూబర్టీ ఉంటుంది, కెఫిలైట్ స్పాట్స్ ఉంటాయి. మీరు అక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, దాన్ని కెఫిలైట్ స్పాట్స్ అంటారు. అలానే పాలిఆస్ట్రోటిక్ ఫైబ్రస్ డిస్ప్లేషియా, ఇది ఆర్థోపెడిక్స్లో కూడా వస్తుంది. పాలిఆస్ట్రోటిక్ ఫైబ్రస్ డిస్ప్లేషియా ఉంది, కెఫిలైట్ స్పాట్స్ ఉన్నాయి, ప్రికాషస్ ప్యూబర్టీ ఉంది అంటే దెన్ ఇట్ ఈస్ మెకిన్-ఆల్బ్రెట్ సిండ్రోమ్. నెక్స్ట్ హెచ్పివి ఇన్ఫెక్షన్లో మోస్ట్ కామన్ సీరోటైప్ వచ్చేసి హెచ్పివి 16 అండ్ మోస్ట్ మలిగ్నెంట్ హెచ్పివి సీరోటైప్ ఏది అంటే హెచ్పివి 18. సో మలిగ్నెంట్ అడిగాడా, మోస్ట్ కామన్ అడిగాడా ఒకసారి చూసుకొని, కామన్ అయితే 16, మలిగ్నెంట్ అయితే 18. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెగలోబ్లాస్టిక్ అనీమియాని క్వశ్చనర్ ఎలా ఇస్తారు అంటే ఇక్కడ మనకి న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. సో కాబట్టి హిస్టరీ ఆఫ్ క్లమ్సీగా ఉండడము, ఫర్గెట్ అంటే ఈజీగా మర్చిపోతూ ఉండడము, అలానే ఎంసీవీ హై ఉంటుంది. గ్రేటర్ దెన్ 100 ఉంది అంటే ఇప్పుడు మనకి ఎంసీవీ వాల్యూ ఇచ్చి అది 100 కన్నా ఎక్కువ ఉంది అంటే దెన్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ మెగలోబ్లాస్టిక్ అనీమియా. అలానే హైపర్ సెగ్మెంట్ న్యూట్రోఫిల్స్. సో ఒకవేళ ఇలాంటి ఒక పెర్ఫెల్స్ మీరు ఇచ్చారు అనుకోండి, దాంట్లో గమనించాలి మనము న్యూట్రోఫిల్స్లో హైపర్ సెగ్మెంటెడ్ ఉందా అనేసి. సో ఈ హైపర్ సెగ్మెంటెడ్ న్యూట్రోఫిల్స్ ఉండి ఎంసీవీ ఎక్కువ ఉండి ఎనీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ లైక్ ఫర్గెట్ఫుల్నెస్ కానీ క్లమ్జీగా ఉండడం కానీ ఇలాంటి హిస్టరీ ఇచ్చారు అంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ మెగలోబ్లాస్టిక్ అనీమియా. దాని ట్రీట్మెంట్ ఏంటి అంటే 1000 micrograms సైనోకోబాల్మిన్ ఇవ్వాలి అలాంగ్ విత్ ఫోలిక్ యాసిడ్. ఇది ఎలా ఇస్తామంటే వీక్లీ వన్స్ వస్తాము ఫర్ 6 weeks, తర్వాత నెలకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొజెస్టాస్టాట్. ఈ ప్రొజెస్టాస్టాట్ వచ్చేసి ఇట్ రిలీజ్ చేస్తుందంటే 65 micrograms per day రిలీజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇట్ కంటెన్స్ టోటల్ 38 milligram ఆఫ్ ప్రొజెస్ట్రాన్, బట్ అది డైలీ రిలీజ్ చేసింది మాత్రం 65 micrograms. 1 year తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీటింగ్, ఇది స్ట్రైట్ అంటే సింగిల్ లైనర్. ఇది ఫస్ట్ లైన్ ఆఫ్ ఫర్ ట్రీటింగ్ మాస్టైటిస్ ఇన్ లాక్టేటింగ్ ఫిమేల్ అని పర్టికులర్గా అడిగారు అంటే డిక్లోససిన్ ఈజ్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్. సో ఇది 1 liner గుర్తుపెట్టుకోండి, డిక్లోససిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిసిరా గొనోరియా ఇన్ఫెక్షన్. ఇది మైక్రోబయాలజీలో కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ కూడా మన గైనిక్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ హిస్టరీ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్, అంటే ఏజ్ ఆఫ్ గర్ల్ కూడా చాలా తక్కువే ఉంటుంది, అంటే 30 లోపలే 24-25 అలా ఇస్తారు. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు, లోవర్ అబ్డామినల్ పెయిన్తో ప్రజెంట్ అయింది, మినిమల్ డిశ్చార్జ్ ఉంటుంది. మన గొనోరియాలో డిశ్చార్జ్ ఏమి ఎక్కువ ఉండదు, మినిమల్ ఉంటుంది. అండ్ ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ ఉంది. సో మనకు అది అంటే 30 years లోపల అమ్మాయి హిస్టరీ ఆఫ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇదంతా ఉంది అంటే మనం వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఫస్ట్ వచ్చేసి మనకు నిసిరా గొనోరియా ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మైక్రోస్కోప్లో డిప్లోకోకై కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ ఈస్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండ్ సాల్పింజైటిస్, రెండు కూడాను కెన్ లీడ్ టు పెరిహెపాటిక్ ఇన్ఫ్లమేషన్ అంటాం. దీన్ని ఫిట్జ్-హ్యూగ్-హర్టీ సిండ్రోమ్ అంటారు. సో ఇదేంటంటే ఇట్ ప్రజెంట్ విత్ అప్పర్ అబ్డామినల్ పెయిన్ అండ్ టెండర్నెస్ ఉంటుంది. ఎల్ఎఫ్టీ కూడా అబ్నార్మల్ ఉంటుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్. సో ఇమేజ్ ఏరియాలో ఇలా చూపిస్తారు, అంటే వైలిన్ స్ట్రింగ్స్ ఉన్నాయి విచ్ కనెక్ట్ విత్ ద లివర్ అనేసి. సో ఈ మన వైలిన్ లైక్ స్ట్రింగ్స్ లాగా కనిపిస్తుంది ఇదంతా అంటే మనం స్ట్రైట్ అవే గో టు ఎఫ్టీసీ. అండ్ ఇక్కడ ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ హిస్టరీ ఉంటుంది. అండ్ మేల్స్లో అయితే ఈ గోనోకోకల్ ఇన్ఫెక్షన్ ఏం కాజ్ చేస్తుంది అంటే అక్యూట్ యూరిథరైటిస్,
క్రానిక్ యూరిథరైటిస్, ఫ్లో ఆఫ్ సీడ్ అని అంటాం. వాటర్ క్యాన్ పెరినియం. వాటర్ క్యాన్ పెరినియం అంటే ఏంటంటే మల్టిపుల్ డిశ్చార్జ్ సైనసెస్ ఉంటాయి పెరినియం, దాన్ని మనము వాటర్ క్యాన్ పెరినియం అని కూడా అంటాము. సో కాబట్టి గోనోకోకల్ యూరిథరైటిస్ ఏంటి, నాన్ గోనోకోకల్ ఏంటి అని చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మోస్ట్ కామన్ ఒవేరియన్ ట్యూమర్స్ వచ్చేసి ఎపిథీలియల్ ట్యూమర్స్. సో ఇది చదివేటప్పుడు మనం అంటే ఏ బాడీస్ ఎక్కడ చూస్తాము, కాల్ ఎగ్జినర్ బాడీస్ మనం గ్రాన్యులోసా సెల్ ట్యూమర్స్లో చూస్తాము. ఆ వాల్థార్డ్ సెల్ నెస్ట్ వచ్చేసి లీడిక్ సెల్ ట్యూమర్స్లో చూస్తాం. సో ఈ పాయింట్స్ అని కూడా ఒకసారి ఏవి బాడీస్ ఎక్కడ చూస్తాం అనేది ఒకసారి చూసుకోండి. అలానే యూట్రైన్ అనామలీస్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఏది అంటే హిస్ట్రోస్కోపీ అలాంగ్ విత్ లాప్రోస్కోపీ, ఇవి రెండు ఉంటేనే మనము యూట్రైన్ అనామలీస్ అంటే ముల్లెరియన్ అనామలీస్ అని మనం కన్ఫర్మ్ చేయగలం. అండ్ విచ్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అని అడిగారు అంటే ఎంఆర్ఐ విల్ బి ద గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్. అండ్ మనకు డయామీటర్స్ ఉన్నాయి కదా, పెల్విక్ డయామీటర్స్. ఆ పెల్విక్ డయామీటర్స్లో విచ్ ఇస్ ద స్మాలెస్ట్ డయామీటర్ అంటే బైటెంపోరల్ డయామీటర్ ఇస్ ద స్మాలెస్ట్ డయామీటర్. అండ్ టైప్స్ ఆఫ్ ప్లెసెంటా. సో ఈ టైప్స్ ఆఫ్ ప్లెసెంటా అంటే సర్కంవాలెంట్ ఉంటుంది, సక్సెన్చురేట్ ఉంటుంది, వెల్లమెంటస్ మీరు చూడొచ్చు ఇక్కడ. అలానే బ్యాటిల్ డోర్ ప్లెసెంటా. సో ఇక్కడ మనకు అన్నిట్లో కన్నా కూడా సక్సెన్చురేట్ ప్లెసెంటా ఎలా అడుగుతారు అంటే ఒక మదర్ ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత మొత్తం ప్లెసెంటా రిమూవ్ చేసాము, బట్ షీ ల్యాండెడ్ ఇంటూ పీపీహెచ్ అనేసి అప్పుడు మనకు డౌట్ రావాలి, ఇట్ మైట్ బి సక్సెన్చురేట్ ప్లెసెంటా. ఎందుకంటే మీరు అది ఆ ప్లెసెంటా ఇమేజ్ మీరు గమనిస్తే ఒక స్మాల్ లోబ్ ఆఫ్ ప్లెసెంటా విల్ బి సపరేట్. సో మనం ఫస్ట్ ఈ ప్లెసెంటా వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసింది పూర్తిగా ఎక్స్పెల్ అయిపోయిందని మనం అనుకుంటాం, బట్ ఏ స్మాల్ లోబ్ విల్ బి ఇన్సైడ్ ద యుట్రస్, దట్ కాజెస్ ద పీపీహెచ్ అనమాట. సో కాబట్టి ఇలాంటి క్వశ్చనర్ కూడా అంటే ఇలాంటివి మనకు అంటే ఒక సినారియో లాగా ఇచ్చేసి కేస్ సినారియో లాగా అలా కూడా క్వశ్చన్ చేస్తారు. సో టైప్స్ ఆఫ్ ప్లెసెంటా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి, దాని యొక్క డెఫినేషన్స్ అనేవి పర్టికులర్గా చూసుకోండి, ఇమేజెస్ కూడా బాగా చూసుకోండి, ఇమేజ్ బేస్డ్గా కూడా వీటిని ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హైపర్థైరాయిడిజం. హైపర్థైరాయిడిజం ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే ప్రొపైల్ థయోరాసిల్ ఇస్తాము, సెకండ్ ట్రైమిస్టర్లో అయితే మెథిమిజోల్ ఇస్తాము ఆర్ కార్బిమజోల్ ఇస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్లో కార్బిమజోల్ ఎందుకు ఇవ్వము అంటే బికాస్ ఇట్ కాజెస్ ఎప్లేషియా క్యూటీస్, కోనల్ అట్రీషియా, ఫీటల్ గాయిటర్. సో ఎప్లేషియా క్యూటీస్కి మనం ఇమేజ్ అంటే హెడ్ ఇమేజ్ అలా ఇస్తారు ఎప్లేషియా క్యూటీస్కి. సో ఒకసారి ఎప్లేషియా క్యూటీస్ ఇమేజ్ కూడా ఒకసారి చూసుకోండి. బట్ ప్రొపైల్ థయోరాసిల్ ఎందుకు టోటల్ పీరియడ్ ఇవ్వము అంటే ఇట్ కాజెస్ హెప్టోటాక్సిసిటీ, కాబట్టి సెకండ్ ట్రైమిస్టర్ మనము కార్బిమజోల్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే ప్రొపైల్ థయోరాసిల్ ఇస్తాము, సెకండ్ ట్రైమిస్టర్ అయితే మెథిమిజోల్ ఇస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓవర్ డయాబెటీస్ అని ఎప్పుడు చెప్తాము అంటే వెన్ ఎవర్ ద ఎఫ్బిఎస్ ఇస్ గ్రేటర్ దాన్ 126, ఆర్బిఎస్ ఇస్ గ్రేటర్ దాన్ 200, హెచ్బిఏవన్సీ ఇస్ గ్రేటర్ దాన్ 6.5. ఫీటల్ అనామలీస్ ఓవర్ డయాబెటీస్తోనే వస్తాయి తప్ప జీడిఎంతో రావు. సో మన క్వశ్చన్లో అంటే మనకు సాక్రల్ ఏజెన్సీస్ ఇది కదా వస్తుంది అనామలీస్. సో ఈ అనామలీస్ అన్ని క్వశ్చనైర్ ఇచ్చి అడిగారు అంటే దెన్ దిస్ ఫీటల్ అనామలీస్ అన్నీ ఎప్పుడు వస్తాయి, ఇట్ కమ్స్ ఓన్లీ విత్ ద ఓవర్ట్ డయాబెటీస్, నాట్ విత్ ద జెస్టేషనల్ డయాబెటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెరిడిటరీ ఫామ్ మోల్లో ఫీగో స్టేజింగ్ ఏంటి అంటే స్టేజ్ 1 వచ్చేసి అంటే ఏదైతే మోల్ ఉంటుంది కదా అది మనకు కన్ఫైన్డ్ యూట్రస్ మాత్రమే ఉంటుంది. స్టేజ్ 2లో వచ్చేసి యూట్రస్ నుంచి అవుట్ సైడ్కి వచ్చి బట్ జెనైటల్ స్ట్రక్చర్స్లోనే ఉంటుంది. స్టేజ్ 3 అంటే ఇట్ ఎక్స్టెండ్ టు లంగ్స్లోకి ఎక్స్టెండ్ అయిందంటే మన కెనాన్ బాల్ అపియరెన్స్ ఉంటుంది. సో లంగ్స్లో కెనాన్ బాల్ అపియరెన్స్ ఉంది అంటే అది మెటాస్టాసిస్ జరిగిందని చెప్పి స్టేజ్ 4 అని పెట్టకండి, అది స్టేజ్ 3. కెనాన్ బాల్ అపియరెన్స్ లంగ్స్లో ఉంది, హెరిడిటరీ ఫామ్ అంటే కొరియోకార్సినోమాలో ఉంది అంటే అది స్టేజ్ 3 అనమాట. అదే స్టేజ్ 4 అంటే అదర్ స్ట్రక్చర్స్ లైక్ లివర్ అంటే వేరే స్ట్రక్చర్స్ కూడా స్ప్రెడ్ అయినట్లు. ఇది WHO స్టేజింగ్ ఒకటి ఉంటుంది అంటే క్లాసిఫికేషన్, అది అంటే స్కోరింగ్ సిస్టము, అది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మనకు ఆ స్కోర్ని బట్టే మనము వాళ్ళకి మిథోట్రెక్సెట్ ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలా లేదంటే ఈ మ్యాకోరెజ్మన్ ఇవ్వాలా ఏంటి అన్నది మనం డిసైడ్ అవుతాం. సో కాబట్టి హెరిడిటరీ ఫామ్ మోల్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ టాపిక్. దాని యొక్క స్టేజింగ్, స్కోరింగ్ సిస్టము, ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము, మిథోట్రెక్సెట్ ఎప్పుడు ఇస్తాము ఏంటి అన్నది ఇదంతా కూడా ఒకసారి చూసుకోండి. అలానే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి కూడా మనము ఎప్పుడు సాల్పింజెక్టమీ చేస్తాము, సాల్పింగ్ ఆస్టమీ ఎప్పుడు చేస్తాము, ఇది కూడా ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కామన్ వల్వల్ క్యాన్సర్ వచ్చేసి స్క్వామస్ సెల్ కార్సినోమా. అండ్ ఆల్సో చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ఓవరీ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్లీ ఇమేజ్ ఇస్తారు, ఇమేజ్ ఇచ్చేసి ఎండోమెట్రోసిస్ ఆఫ్ ఓవరీ అనమాట. మనకు చూడగానే చాక్లెట్ లాగా కనిపిస్తుంది కదా, సో అది చాక్లెట్ సిస్ట్ ఆఫ్ ఓవరీ. ఇది యూజువల్లీ బైలేటరల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎండోమెట్రోసిస్ ఇట్ ఈస్ హైలీ ఈస్ట్రోజన్ డిపెండెంట్, కాబట్టి ట్రీట్మెంట్లో ఈస్ట్రోజన్ ఇవ్వకూడదు. అంటే ఈస్ట్రోజన్ వల్లనే అది జరుగుతుంది ఎండోమెట్రోసిస్ వస్తుంది, కాబట్టి మళ్ళీ మన ట్రీట్మెంట్లో ఈస్ట్రోజన్ ఇవ్వం కదా. సో కాబట్టి ఇది అంటే విచ్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ అని ఆప్షన్స్ ఇస్తారు, అందులో మనము ఈస్ట్రోజన్ మార్క్ చేయాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ సిండ్రోమ్ ఇంకా తెలిసింది, పిఏహెచ్లో వస్తుంది. హెచ్ అంటే హిమోలైసిస్, ఈఎల్ అంటే ఎలివేటర్ లివర్ ఎంజైమ్స్, ఎల్పి అంటే లో ప్లేట్లెట్ కౌంట్. సో ఇది మనకంటే కేసీనారో లాగిస్తారు, అంటే మదర్ వచ్చారు, తనకి బిలిరుబిన్ లెవెల్స్ ఇలా ఉన్నాయి అంటే అనీమియా ఉంటుంది, హిమోలైసిస్ జరుగుతుంది కాబట్టి లివర్ ఎంజైమ్స్ ఇస్తారు, ఏఎల్టీ, ఏఎస్టీ, ఎల్డిహెచ్ ఇవంతా ఎక్కువ ఎలివేట్ అవి ఉంటాయి. ప్లేట్లెట్ కౌంట్ ఇస్తారు, తక్కువ ఉంటుంది. బీపీ ఇస్తారు, ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకు ఉంది అంటే ఒక కేసీనారో లాగిస్తారు. దెన్ వీ హ్యావ్ టు సస్పెక్ట్ హెల్ప్ సిండ్రోమ్ అనమాట. అండ్ నెక్స్ట్ కేసు వచ్చేసి హెర్పిస్ అంటే యాక్టివ్ హెర్పిస్లో మనం వెజైనల్ డెలివరీ చేయకూడదు. అది ఎలా ఇస్తారు అంటే ఒక ప్రైమీ కానీ ఏదన్నా ఇచ్చేసి జెస్టేషన్లో ఇచ్చేసి లేబర్ పెయిన్లో ఉంది, మల్టిపుల్ పెయిన్ఫుల్, ఇది ఇంపార్టెంట్, మల్టిపుల్ పెయిన్ఫుల్ వెసికులర్ లీజన్స్ ఆన్ ఉల్వా ఉన్నాయి అంటే, వెసికులర్ లీజన్స్ ఆన్ ఉల్వా ఉన్నాయంటే స్ట్రైట్ అవే గో టు హెర్పిస్. సో హెర్పిస్ యాక్టివ్గా ఉన్నప్పుడు మనము నార్మల్ వెజైనల్ డెలివరీ చేయకూడదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ కాంట్రా ఇండికేషన్ ఫర్ వెజైనల్ డెలివరీ కాబట్టి. సో వీ హ్యావ్ టు గివ్ హర్ అసైక్లవిర్ అండ్ ప్లాన్ ఫర్ ఎలెక్టివ్ LSCS. సో అది గుర్తుపెట్టుకోండి. ప్లసెంటల్ అంటే అనామలీస్లో ఇంకోటి ఏంటంటే ఇన్పర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ నిటాబిచ్ లేయర్ ఉంది అంటే అప్పుడు మనకు 3 కండిషన్స్ వస్తాయి. ప్లసెంటా అక్రీటా కానీ, ప్లసెంటా ఇంక్రీటా కానీ, ప్లసెంటా పర్క్రీటా కానీ. సో మనకి ఇది ఇమేజ్ బేస్డ్గా ఇచ్చి ఏ లేయర్ డెవలప్ అవ్వకపోతే ఇలా జరుగుతుందని ఇవ్వచ్చు, అది నిటాబిచ్ లేయర్. అండ్ అక్రీటా అంటే ఏ ఉంది కదా, సో అడిహేషన్ అనమాట. ఇంక్రీటా అంటే ఐ ఉంది కదా, ఇక్కడ కూడా ఐ ఉంది, సో ఇన్వేడ్. పర్క్రీటా అంటే పి, సో పెనట్రేట్ అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. అక్రీటా అంటే అడిహేషన్, ఇంక్రీటా అంటే ఇన్వేడ్, పర్క్రీటా అంటే పెనట్రేట్. ఇమేజెస్ కూడా పక్కనే ఉన్నాయి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఆల్గోహైడ్రామినియాస్కి పాలీహైడ్రామినియాస్కి అంటే కండిషన్స్ ఎక్కడ చూస్తాము అనేది. సో ఇది ఎలా క్వశ్చన్ ఇస్తారు అంటే మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఆల్గోహైడ్రామినియాస్ వచ్చేసి ప్రీమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అనమాట. సో ఫస్ట్ మనకు మోస్ట్ కామన్ కాజ్ అంటే PROM గుర్తు రావాలి. ఆ తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ హైడ్రోమినియాస్ అంటే ఏంటి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా వస్తుంది, ఫీటల్ యూరినే కదా. సో మనకు ఎప్పుడైతే రీనల్ అంటే బేబీకి కనుక కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయదు కాబట్టి ఖచ్చితంగా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉండదు. సో అది మనకు బేసిక్ థింగ్. కాబట్టి ఆల్గోహైడ్రామియాస్ అంటే ఖచ్చితంగా అక్కడ అంటే కేసీనారో ఇస్తారు అంతే, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ తక్కువ ఉంది అంటే ఇలా అంతా క్వశ్చన్ అంతా ఇస్తారు. అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అక్కడ మెయిన్ అంటే A5 లెవెల్స్ ఇస్తారు. A5 లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే వాట్ మైట్ బి ద రీజన్ అని చెప్పేసి ఈ పక్కన మిగిలిన కండిషన్స్ అన్నీ కూడా ఇస్తారు. మనం రూల్ అవుట్ చేసుకొని రీనల్ ఏజెన్సీస్ అనేది మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే పాలీహైడ్రామినియాస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫీటస్ కనుక ఈసోఫేజియల్ అట్రిషా ఉందనుకోండి, యాక్చువల్లీ ఏంటి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ని ఫీటస్ అనేది యూరిన్ పాస్ చేస్తుంది, మళ్ళీ అది స్వాలో చేస్తుంది, మళ్ళీ పాస్ చేస్తూ ఉంటుంది. అలా చేస్తూ ఉండడం వల్ల అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్ నార్మల్గానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఫర్ సపోజ్ ఈసోఫేజియల్ అట్రిషా ఉందనుకోండి, ఫీటస్ అనేది స్వాలో చేయదు. అట్రిషా ఉంది కదా, ఈసోఫేగస్ అట్రిషా ఉన్నప్పుడు స్వాలో చేయదు కాబట్టి మొత్తం అంతా బయటే ఉంటుంది అమ్నియోటిక్ ఫ్లూయిడ్. కాబట్టి మనకు అంటే పాలీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎగ్జాంపుల్స్ ఏంటి పాలీహైడ్రామియాస్ కంటే ఓవర్ డయాబెటీస్ మనకు ఆల్రెడీ తెలుసు, GDM కేసెస్లో ఎక్కువ ఉంటుంది. అలానే ఈసోఫేజియల్ అట్రిషా ఎందుకంటే బేబీ ఈజ్ నాట్ స్వాలోయింగ్ కాబట్టి, బేబీ ఈజ్ వామిటింగ్ అవుట్ అనే చెప్పొచ్చు. అంటే బేబీ ఈజ్ నాట్ స్వాలోయింగ్ కాబట్టి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. లేదంటే మల్టిపుల్ జెస్టేషన్ అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ, సో ఇలాంటి కండిషన్స్లో కూడా పాలీహైడ్రామియాస్ ఉంటాయి. సో ఇది ఎలా ఇస్తారంటే అంటే మనకు ఒక కండిషన్కి ఎగ్జాంపుల్ ఒక కేసీనార్ లాగా ఇచ్చేసి రూల్ అవుట్ ఆప్షన్స్ అనమాట. సో అలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ పెరియానల్ లాసరేషన్. సో పెరియానల్ లాసరేషన్ అంటే మనకు అంటే ఏదైనా ఒక మదర్ అంటే ఎమర్జెన్సీగా డెలివరీ చేశారు అంటే ఆన్ ది రోడ్లో ఎక్కడో అంటే ఆన్ ది వేలోనే డెలివరీ అయిపోయారు. బై ద టైమ్ దే రీచ్ హాస్పిటల్ మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు ఈ టియర్స్ అని ఉన్నాయి అని చూపిస్తారు. అప్పుడు ఏ డిగ్రీ ఆఫ్ పెరినియల్ లాసరేషన్ అంటే అప్పుడు మనం మార్క్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ అంటే స్కిన్ సబ్క్యూటేనియస్ టిష్యూ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది. సెకండ్ డిగ్రీ అంటే ఫేషియా అండ్ మజిల్ రెండు ఇన్వాల్వ్ అవుతాయి. థర్డ్ డిగ్రీని మనం 3గా డివైడ్ చేస్తారు, 3A, 3B అండ్ 3C. 3A అంటే <50% ఎక్స్టర్నల్ యానల్ స్పింటర్ ఇన్వాల్వ్మెంట్, 3B అంటే <50% ఎక్స్టర్నల్ యానల్ ఇన్వాల్వ్మెంట్, అండ్ 3C అంటే బోత్ ఎక్స్టర్నల్ యానల్ స్పింటర్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నల్ యానల్ స్పింటర్ రెండు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ ఫోర్త్ డిగ్రీ అంటే రెక్టల్ మ్యూకోజా కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో మనకు ఒకవేళ ఇమేజ్ బేస్డ్ ఇచ్చినా కూడా మనకు రెక్టల్ మ్యూకోజా ఏమైనా కనిపిస్తుంది అంటే దెన్ అది ఫోర్త్ డిగ్రీ అని. సో కాబట్టి మనం అది ఇమేజ్ బేస్డ్గా ఇచ్చినా లేదంటే ఇట్లా థియరిటికల్గా ఇచ్చినా కూడా అది ఎంతవరకు ఎక్స్టెండ్ అయిందో చూసి చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసి పెసరీస్. సో ఇక్కడ ఏంటంటే
ఒకవేళ ఎవరికైనా మనం పెసరీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ పెసరీ పొజిషన్లో ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు ఆస్క్ ద పేషెంట్ టు పర్ఫామ్ వాల్సల్వా మెనోవియర్. సో ఎప్పుడైతే పేషెంట్ వాల్సల్వా మెనోవియర్ చేసినప్పుడు పెసరీ కనుక పొజిషన్లోనే ఉంది అంటే మనం ప్లేస్ చేసిన పెసరీ ఫిట్ అయినట్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైడ్రోసాల్పింగ్స్. ఇది మాకు లాస్ట్ ఇయర్ బిట్ ఇచ్చారు. సో ట్రాన్స్విజనల్ అల్ట్రాసౌండ్లో మనకు అడ్నెక్సల్ సిస్టిక్ మాస్ ఉంటుంది. ఇట్స్ ఇన్కంప్లీట్ సెప్టా అనమాట. మీరు గమనించవచ్చు యూఎస్జీలో ఎలా ఉంది అనేసి. సో కాగ్వీల్ అపియరెన్స్ ఉంటుంది. దీన్నే హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సో ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్ లాస్ట్ ఇయర్ నీట్ పీజీలో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ ప్రొలాప్స్కి ట్రీట్మెంట్ ఏంటి? ఇది మనకు అంటే యూట్రైన్ ప్రొలాప్స్ యొక్క ట్రీట్మెంట్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ అంటే ఈ యొక్క పేషెంట్ యొక్క అంటే మనం ఇవన్నీ చూసుకోవాలి. నల్లి ప్యారస్ లేదా కంజెంటల్గా ప్రొలాప్స్ ఉంది అంటే అప్పుడు మనము అబ్డామినల్ స్ట్రింగ్ ఆపరేషన్ అడ్వైస్ చేస్తాము. ఒకవేళ ఇఫ్ షీఈస్ ప్రెగ్నెంట్ అని ఇచ్చారనుకోండి, యూట్రైన్ ప్రొలాప్స్ ఉంది అంటే అప్పుడు రింగ్ పెసరీ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీలో కానీ పోస్ట్ నేటల్ పీరియడ్లో కానీ. అలానే ఒకవేళ ఏజ్ వచ్చేసి లెస్ దాన్ 40 years ఉంది, అప్పుడు యూట్రైన్ ప్రొలాప్స్ వచ్చింది అంటే ఫోథర్గిల్ ఆపరేషన్ అంటే మాంచెస్టర్ ఆపరేషన్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే సమ్ పార్ట్ ఆఫ్ సర్విక్స్ ఈస్ బీన్ రిటైన్డ్ అనమాట. సో అంటే కొంచెం మాత్రమే సర్విక్స్ తీస్తాము, కొంచెం రిటైన్ చేస్తాము ఫర్ సెక్షువల్ పర్పస్. సో కాబట్టి లెస్ దాన్ 40 years ఉందంటే మాంచెస్టర్ ఆపరేషన్ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. అలానే గ్రేటర్ దాన్ 40 years ఉంది అంటే వెజైనల్ హిస్టెక్టమీ విత్ పెల్విక్ ఫ్లోర్ రిపేర్. సో ఈ 2 points కూడా గుర్తుపెట్టుకోవాలి. వెజైనల్ హిస్టెక్టమీ విత్ పెల్విక్ ఫ్లోర్ రిపేర్ ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే గ్రేటర్ దాన్ 40 years. ఒకవేళ లేడీకి కనుక గ్రేటర్ దాన్ 60 years ఉంది, మనం సర్జరీ చేయడానికి షీ ఈజ్ నాట్ ఫిట్ అంటే దెన్ లీఫోర్ట్స్ రిపేర్ కానీ కాల్పోక్లీసిస్ కానీ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మన క్వశ్చన్ చదువుకొని దాంట్లో వచ్చినటువంటి కండిషన్ అంటే వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాలరీ ఇంటేక్. సో క్యాలరీ ఇంటెక్స్ ఏంటంటే ఇది అంటే విలియం ఆబ్స్ట్రిషన్స్ ప్రకారం అయితే ఫస్ట్ ట్రైమిస్టర్కి అయితే మనం సేమ్ యాజ్ నాన్ ప్రెగ్నెంట్ లాగానే తీసుకోమని చెప్తాము. సెకండ్ ట్రైమిస్టర్లో అయితే యాడ్ 340 kcal అంటాము. థర్డ్ ట్రైమిస్టర్లో అయితే యాడ్ 452 kcal అని చెప్తాము. అదే యాజ్ పర్ ICMR నార్మ్స్ ప్రకారం అయితే 300 kcal ఇన్ బోత్ సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్ అనమాట. సో మనకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే 10 weeks కానీ 12 weeks కానీ అలా లోపలే ఇచ్చేసి ఎంత నువ్వు క్యాలరీ యాడ్ చేస్తావు అంటే మనం ఏం యాడ్ చేయము, సేమ్ యాజ్ నాన్ ప్రెగ్నెంట్ లానే తీసుకోమని చెప్తాము. సో అది ఇంపార్టెంట్. అండ్ సెప్టేట్ యూట్రస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే ట్రాన్స్ సర్వైకల్ రిసెక్షన్ ఆఫ్ సెప్టమ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ లైన్ గుర్తుపెట్టుకోండి. అండ్ బీపీ కంట్రోల్ ప్రెగ్నెన్సీలో డ్రగ్స్ ఏమేమి యూస్ చేస్తాము అంటే లెబెటలాల్ యూస్ చేస్తాము, మిథైల్ డోపా యూస్ చేస్తాము, నిఫిడిపిన్ యూస్ చేస్తాము, హైడ్రాల్జన్ యూస్ చేస్తాము. ఏవి యూస్ చేయము అంటే ARBs యూస్ చేయము, ACE ఇన్హిబిటర్స్ యూస్ చేయము. సో క్వశ్చన్లో అన్ని ఆప్షన్స్ అంటే లెబెటలాల్, మిథైల్ డోపా, నిఫిడిపిన్ ఇచ్చి క్యాప్టోప్రిల్ కూడా ఇస్తారు. సో మనం క్యాప్టోప్రిల్ అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూట్రైన్ అనామలీస్. సో యూట్రైన్ అనామలీస్ అన్నది ఒకసారి ఇమేజ్ బేస్డ్గా పెట్టుకొని ఇంపార్టెంట్ టాపిక్ ఇది చూసుకోండి. ముల్లేరియన్ అనామలీస్ ఏంటి, దీనిలో 7 ఉంటాయి. సో ఆర్కేట్ యూట్రస్ అని ఎప్పుడు అంటాము, యూట్రైన్ డైడెల్ఫిస్ అని ఎప్పుడు అంటాము, యూనికార్నేట్ యూట్రస్ ఎలా ఉంటుంది, బైకార్నేట్ యూట్రస్ ఎలా ఉంటుంది, సెప్టేట్ యూట్రస్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చి డిసలరేషన్ ప్యాటర్న్. డిసలరేషన్ ప్యాటర్న్ ఏంటి అంటే ఫీటల్ హార్ట్ రేట్కి యూట్రైన్ కంట్రాక్షన్స్కి అబ్జర్వ్ చేసుకుంటాం. అంటే ఒకవేళ ఫీటల్ హార్ట్ రేట్ డిసలరేషన్ యూట్రైన్ కంట్రాక్షన్కి ముందు వస్తుంది అంటే అర్లీ డిసలరేషన్ అంటాం. ఈ ఫీటల్ హార్ట్ రేట్ పడిపోవడం అన్నది యూట్రైన్ కంట్రాక్షన్ తర్వాత వస్తుంది అంటే లేట్ డిసలరేషన్ అంటాం. సో అంటే యూట్రైన్ కంట్రాక్షన్స్కి ఫీటల్ హార్ట్ రేట్ డిప్కి అంటే ఎటువంటి సంబంధం లేదు అంటే వేరియబుల్ డిసలరేషన్స్ అంటాం. సో అర్లీ డిసలరేషన్ ఎప్పుడు చూస్తామంటే అర్లీ అంటే యూట్రైన్ కంట్రాక్షన్ జరగకముందనే మనకు డిసలరేషన్ ఎప్పుడు వస్తుంది అంటే హెడ్ కంప్రెషన్లో వస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగారు. సో కాబట్టి ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి. ఎర్లీ వచ్చి హెడ్ కంప్రెషన్లో చూస్తాం. లేట్ ఎక్కడ చూస్తామంటే ఫీటల్ హైపాక్సియా కానీ యూట్రోపెసెంటల్ ఇన్సఫిషియన్స్లో కానీ చూస్తాం. అదే వేరియబుల్ డిసలరేషన్స్ ఎక్కడ చూస్తామంటే అంబ్లికల్ కార్డ్ కంప్రెషన్. ఇప్పుడు కార్డ్ కనుక కంప్రెస్ అయిందనుకోండి అక్కడ ఫీటల్ హైపాక్సియా వస్తుంది కదా. సో కార్డ్ కంప్రెషన్లో ఇంకా మనకు కంట్రాక్షన్స్తో సంబంధం లేకుండా ఫీటల్ హైపాక్సియా వస్తుంది. అంటే అదే హార్ట్ రేట్ అనేది డిప్ అవుతూ ఉంటుంది. సో అంబ్లికల్ కార్డ్ కంప్రెషన్లో సో ఎక్కడ అర్లీ చూస్తాము, ఎక్కడ లేట్ చూస్తాము, ఎక్కడ వేరియబుల్ చూస్తాము అన్నది ఇవి కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అదర్ టాపిక్స్ ఏంటంటే ఇవి నేను కవర్ చేయలేకపోయాను, బట్ ఒకసారి చూసుకోండి. ఫిజియలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటి,
అండ్ స్టేజింగ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్, షోల్డర్ డిస్టోషియాలో కొన్ని మెనోవర్స్ ఉంటాయన్నమాట. గాస్కిల్స్ కానీ అంటే రాబర్ట్ కానీ, సో ఇట్లాంటి మెనోవర్స్ అన్నీ ఉన్నాయి. మెక్ రాబర్ట్, గాస్కిల్, సో జాన్వీర్, ఇట్లాంటివి చాలా మెనోవేస్ ఉన్నాయి. సో అవి ఒకసారి చూసుకోండి. అలానే యుట్రైన్ సైన్స్ అనమాట, అంటే చాడ్విక్ కానీ గుడ్ సెల్స్ కానీ, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఎలాంటి సైన్స్ వస్తాయి. హెగార్ సైన్ అంటే ఏంటి? సో లాస్ట్ ఇయర్ ఈ ఒక క్వశ్చన్ వచ్చింది యుట్రైన్ సైన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలోంచి. సో కాబట్టి యుట్రైన్ సైన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఒకసారి చూసుకోండి. అలానే ఎండోమెట్రియల్ క్యాన్సర్ స్టేజింగ్ ఏంటి, ఆండ్రోజన్ ఇన్సెన్సిటివిటీ సిండ్రోమ్ అంటే ఏంటి, అంటే స్వేయర్ సిండ్రోమ్ అంటే ఏంటి, అండ్ డౌన్ సిండ్రోమ్లో మనం ఏమేమి టెస్ట్ చేస్తామంటే ట్రిపుల్ టెస్ట్, సో ఇవి ఉన్నాయి కదా, డబుల్ టెస్ట్, ట్రిపుల్ టెస్ట్ ఇలాంటివి. సో ఎప్పుడు కొరియానిక్ వీళ్ళ శాంప్లింగ్ ఎప్పుడు చేస్తాము, ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ శాంప్లింగ్ ఎప్పుడు చేస్తాము, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా వీలైతే ఇంకా ఫర్దర్ కూడా ఓబీజీ గురించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. కీప్ స్టడీయింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.